శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, భారతంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా 2 వరకు మనం ఆది పర్వాన్ని 139 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 140వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాసవారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మదేవాసిష్టాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముధీరే. క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి కూడా ప్రార్థన చేసుకున్నాం. ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు స్వాత్మ కరుణార్క ప్రపంచాంతం ఆంజనేయం నమామ్యం. అలానే సద్గురు సాయినాథుని స్తోత్రం చేసుకుందాం. సదా నింబ వృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. అలసిపోయి పడుకున్న సోదరుల్ని, అమ్మని చూస్తూ ఎంతో దుఃఖించాడు భీముడు. అనుకున్నాడు, ఈ అన్నయ్య గనక ఆజ్ఞ ఇచ్చినట్టయితే ఈ పాటికి ఎప్పుడో చంపివేసేవాడిని ఆ దుర్యోధనుణ్ణి. అన్న ఆజ్ఞ ఇవ్వటం లేదు అని విచారిస్తూ కన్నీళ్లు కారుస్తున్నాడు. మరి ఆ సమయంలో వాళ్ళు నిద్రించుతున్న సమీపంలో హిడింబుడు అనే ఒక రాక్షసున్నాడు. వాడికి నరవాసన వచ్చింది. వెంటనే తన సోదరి హిడింబిని పిలిచి అంటున్నాడు, నువ్వు వెళ్ళు, కమ్మటి వాసన వస్తున్నది, దగ్గరలోనే ఉండుంటారు మానవులు. ఇందులకి మెయిల్ మనుషులెన్నడు వత్తురే వచ్చిరే నీ ఆనందము పొంది నిర్భయమునను చేయనంతురే ఇట్లు. ఎవరో వచ్చారు, హాయిగా పడుకున్నారు. ఇక్కడ దూరం నుంచి చూస్తున్నాడు వాడు. నరవాసన రావడంతో చూడంగానే కనిపించారనమాట వాడు. ఎవరు వస్తున్నారు, ఎవరు వచ్చారు, ఎంత ధైర్యం వీళ్ళకి. హాయిగా పడుకున్నారా ఇక్కడ. చేయనింతురే ఇట్లు వంటయిల్ కుందెలు సొచ్చే. నన్నయ్య భట్టారకుడు మన తెలుగులో కమ్మటి వంటింట్లో కుందేలు చూచింది అని ఒక సామెత ఉంది. అంటే ఏంటి, కుందేలు చాలా మంచి ఆహారం, బ్రాహ్మణులకు కాదు, వేరే వాళ్ళకి. క్షత్రియులు కదా వీళ్ళు. వీడు రాక్షసురాయ, వంటింట్లో కుందేలు చూస్తుందా. కుందేలు వచ్చిందంటే అమ్మ వండుకుంటారనమాట. మా పొలంలో కావులవాడు ఉండేవాడు, వాడు పేరేదో మొన్నటిదాకా గుర్తుంది, మర్చిపోయాను. వాడు ఇదంతా అడవి, మా జీడిమంట్ల ఊరికి అడవి ఇదంతా. ఇప్పుడు మనం ఉంటున్న ప్రదేశం కుందేళ్లు దొరికేవి ఇక్కడ. కుందేళ్లు పట్టుకోవడానికి వచ్చేవాడు, కమ్మగా వండుకొని తినేవాడు అనమాట. వంటింట్లో కుందేలు వచ్చిందనే సామెత అది అంటారు. వంటింట్లో కుందేలు వచ్చింది ఇప్పుడు మనకు. అంటే మన వనంలోకి మానవులు చొరవటం అనేది ఇదివరకు లేదు, భయం, నేనున్నానని. ఇప్పుడు కుందేలు వచ్చినట్టుగా ఉంది. కాబట్టి వంటయిల్ కుందెలు సొచ్చే వేగసని కోమలి వరలం చంపి తెచ్చి నా కొందగా బండి పెట్టుము సోత్కట మానవ మాంస ఖండములు కమ్మగా వండి పెట్టు, వెళ్ళి తీసురా అని చెల్లెలకి, ఆ సోదరికి చెప్పాడు. అది వెళ్ళింది. అక్కడ ఈ అందగాడు కనిపించాడు భీముడు. ఎంతో అందంగా కనిపించాడు. దానికి వెంటనే అది మానుష రూపం చాలింది అన్నమాట. ఆ భీమసేనుణ్ణి సమీపించింది. ఎలా దివ్యమైన అలంకారాలు ధరించింది. రాక్షసులు కదా, ఏ రూపంగా ఉంటే ఆ రూపం ధరించే వరం వాళ్ళకు ఉంది. ఓ పృషశ్రేష్ఠ, ఎక్కడి నుండి ఇక్కడికి వచ్చావు, వీళ్ళందరూ ఎవరు, ఇక్కడ నిద్రపోతున్న వాళ్ళు, ఈ సుకుమారి ఎవరో కనపడుతుంది పక్క, చాలా ముసలిదానిలాగా ఉంది కానీ చాలా అందంగా కనపడుతుంది. ఎవరు ఈమె? ఈ భయంకరమైన అరణ్యంలో హాయిగా సొంతింట్లో పడుకున్నట్టుగా పడుకున్నది ఎవరు ఈమె? బహుశా ఈ అరణ్యం అంతా రాక్షసులకు నిలయమని తెలియనట్లుంది ఈమెకి. ఇక్కడ అపాత్ముడైన హిడింబుడనే రాక్షసుడు నివసిస్తున్నాడు సుమా. నేను వాడి చెల్లెల్ని.
నీ మాంసం తెమ్మని నన్ను పంపించాడు అతను. అయితే దేవతలా వెలిగిపోతున్న నిన్ను చూడగానే నా భర్తగా భావించా నిన్ను. ఓ ధర్మం బాగా తెలిసినవాడా, నా సంగతి బాగా ఆలోచించు. నీ మీద కోరికతో నా మనసు వశం తప్పింది సుమా, నన్ను స్వీకరించు అన్నది. అంతేకాదు, ఇప్పుడు వాడి నుంచి కూడా నిన్ను రక్షిస్తాను, మిమ్మల్ని అందరినీ రక్షిస్తాను నేను, మా సోదరుడి నుంచి. అంతేకాదు, ఇతర రాక్షసులందరి నుంచి కూడా నేను రక్షిస్తాను మిమ్మల్ని. మనిద్దరం హాయిగా విహరిద్దాం పర్వతాల్లో, వనాల్లో, నాకు భర్తగా ఉండు అని. నేను ఆకాశంలో కూడా సంచరిస్తాను, హాయిగా మనం సుఖంగా ఉండవచ్చు అనగానే అప్పుడు ముందుగా ఒక ప్రశ్న అడిగింది కదా, వీళ్ళందరూ ఎవరని. ఇడుగో ఈయన నా జ్యేష్ఠ సోదరుడు, మరి నాకు గురువు, తండ్రి తర్వాత తండ్రి అంతవాడు అన్న కదా, తండ్రి లేడు కాబట్టి ఇతను నా గురువు. ఇతనికి ఇంకా వివాహం కాలేదు. పెద్దవాడి వివాహం కాకుండా చిన్నవాడు పెళ్లి చేసుకుంటాం అధర్మం కదా. అలా చేసుకున్న వాడిని పరివేత్త అంటారు సుమా. కాబట్టి నేను ధర్మాన్ని విడిచిపెట్టలేను. తల్లిని, అన్నను, సుఖంగా నిద్రించిన మిగిలిన సోదరులను సమర్థులై ఉండి కూడా ఎలా విడిచిపెట్టి నీతో తిరగటానికి వస్తాడు చెప్పు. కాబట్టి కామార్తుల్లాగా నేను నీతో రాలేను అనగానే, నీకు ఇష్టమైన విధంగా నేను చేస్తాను, వీరెందరినీ నిద్ర నుంచి ముందు మేలుకొలుపు. నేను ఈ మనుషుల్ని తినే రాక్షసుడి నుండి అందరినీ విడిపిస్తానే. అంటే ఇప్పుడు మీరు మా బందీలో ఉన్నారు అని చెప్పక చెప్తుందన్నమాట. అప్పుడు భీమసేనుడు అన్నాడు, నేనైతే నీకు భయపడి, నీకు కానీ నీ అన్నకు కానీ భయపడి వీళ్లను నిద్ర నుండి లేపను నేను అన్నాడు. పిరికిదానా, నీకేం తెలుసు నా సంగతి? ఏ రాక్షసుడు కూడా నా ముందు నిలబడలేడు సుమా. రాక్షసులే కాదు, గంధర్వులు, యక్షులు కూడా నిలబడలేడు నా ముందు. నువ్వు ఇక్కడ ఉన్నా సరే, వెళ్ళినా సరే, నువ్వు ఏం చేయాలనుకుంటే అది చెయ్యి. నువ్వు వెళ్ళి మమ్మల్ని తినే నీ అన్నను పంపించినా సరే అన్నాడు. రేపు మనం కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణ.